అష్టవసువులు 8 మంది. 8 మంది కూడా తమ భార్యలతో ఒకరోజు అలా సరదాగా వెళ్తుంటారు. వెళ్ళేవాళ్ళు ఊరికే వెళ్ళొచ్చు కదా. వశిష్ఠుని ఆశ్రమాన్ని చూసి అందులో నందిని అనే కామధేవుని అయితే చూస్తారన్నమాట. అష్టవసువులు ఆఖరి వాడైన ప్రభాసుని భార్య ఇలా అంటుంది, ఏవండి, ఆ నందిని అనే కామధేనువు నాకు కావాలి. భూలోకంలో ఉషీనర దేశాధిపతి కూతురు జతవతి నా ప్రాణ స్నేహితురాలు. ఈ బొమ్మను ఎలాగైనా కానీ ఆమెకి ఇద్దామని అంటుంది. సరే అని భార్య మాట కాదనలేక ప్రభాసుడు తన తమ్ములతో అయితే ఆ బొమ్మను తీసుకొని భూలోకంలో జతవతికి అయితే ఇస్తారన్నమాట. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఆశ్రమానికి వచ్చిన వశిష్ఠ మహర్షి తన హోమధేనువు కనిపించలేదని చూస్తారనమాట. దివ్య దృష్టితో చూస్తే చివరికి వసువులు తీసుకెళ్లారని తెలుస్తుంది. కోపగించుకొని వాళ్ళు భూలోకంలోనే మీరు జన్మించండి అని శాపం ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వసువులు వెంటనే వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే అప్పుడు ఆయన కనికరించి మీ 7 మాత్రము భూలోకంలో జన్మించినా ఎక్కువ కాలం ఉండకుండా మీరు మీ లోకానికైతే వస్తారు. కానీ 8వ వాడిన ప్రభాసుడు ఎక్కువ నేరం చేశాడు కాబట్టి భూలోకంలో ఎక్కువ కాలం జీవించి పెళ్లి పెటాకులు లేకుండా జీవిస్తాడైతే అంటాడనమాట. ఆ 8వ వ్యక్తే గంగాదేవి 8వ పుత్రుడు దేవవ్రతుడే భీష్ముడే తన జీవితాంతం మొత్తం కూడా పెళ్లి చేసుకోకుండా జీవిస్తాడన్నమాట. కొత్త వారు ఎవరైనా చూస్తే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోస్లో మహాభారతం గురించి ఎపిసోడ్ చేస్తున్నాం, వెళ్ళి చూడండి.